ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం రాసులను బట్టి వ్యక్తి గుణగణాలు ఇలా ఉంటాయని ఇంతకుముందు చాలా విషయాలు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. నేను మీరు పుట్టిన నెలను బట్టి కూడా మనం ఎలా ఉంటామో తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పుట్టిన నెలను బట్టి మనం ఇలా ఉండవచ్చు అనేది ఒక శాస్త్రంగా చెప్పబడుతుంది. కొన్ని సర్వేల ఆధారితంగా చెప్పబడే విషయం ఇది. సో ఫ్రెండ్స్, మరి మీరు కానీ ముందుగా జనవరి నెలలో కానీ పుట్టారనుకోండి, ఈ జనవరి నెలలో పుట్టిన వాళ్ళు ఏదైనా సాధించే లక్షణాలు అధికంగా ఉంటాయి. అంటే అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు, పట్టుదల చాలా ఎక్కువ, వీళ్ళు చాలా అందంగా కూడా ఉంటారు, వీళ్ళు ఎక్కడ మెలగాలో బాగా తెలుసు వీళ్ళకి. ఇక ఫిబ్రవరి నెల, వీళ్ళు చాలా సున్నిత మనస్కులు, కోపం కూడా చాలా ఎక్కువ, కానీ ఆ కోపం కొంచెం సేపే ఉంటుంది, మళ్ళీ వాళ్ళతో అంటే ఎవరి మీదైతే కోపపడతారో వాళ్ళతో ఇట్టే కలిసిపోతారు. ఇక మార్చి నెల, వీళ్ళు భావోద్వేగాలతో ఎక్కువగా కలిగి ఉంటారు, వీళ్ళకి కళల పట్ల మక్కువ ఎక్కువ ఉంటుంది, తొందరగా దేనికైనా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక ఏప్రిల్ నెల, వీళ్ళు కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు, అంటే కలుపుగోలుపుతనంగా ఉంటారు, అంటే అందరితో తొందరగా కలిసిపోయే తత్వం వీరిది. మనసు చాలా సున్నితమైనది, చాలా సున్నిత మనస్కులు. ఇక మే నెల, వీళ్ళు చాలా తొందరగా అందరిని నమ్మేస్తూ ఉంటారు, అలాగే నమ్మి ప్రేమలో పడిపోతూ ఉంటారు, దేనికైనా చాలా తొందరగా ఆకర్షితులు అవ్వడం వీళ్ళ లక్షణం, కానీ అందరినీ ఒకేలా చూస్తారు, అంతటి మంచి మనసు వీరిది. ఇక జూన్ నెలలో పుట్టిన వాళ్ళు, వీళ్ళు హాస్యం పండించడంలో దిట్టలుగా ఉంటారు, వీరి చుట్టూ జనాలు ఉండాలని అనుకుంటారు, వాళ్లతో జోక్స్ వేయడం, వాళ్లతో కలిసిపోవడం వీళ్ళ లక్షణం, కొత్త వాళ్లతో తొందరగా కలిసిపోతూ ఉంటారు. ఇక జూలై నెల, అహంకారంలో ముందు ఉంటారు ఈ జూలై నెలలో పుట్టిన వాళ్ళు. నేనే అన్ని చేయగలను అనే మనస్తత్వం, నేనే గొప్ప, అనుకున్నది జరగకపోతే జీవితం అయిపోయిందిలే అనే ఫీలింగ్తో ఉండే వారు ఈ జూలై నెలలో వాళ్ళు. ఇక ఆగస్టు, వీరు కళల పట్ల చాలా ఇష్టంగా ఉంటారు, అందులో సంగీతం అంటే చాలా ఇష్టం, జీవితంలో పెద్ద సంగీత విద్వాంసుడిగా ఉండాలని కలలు కంటూ ఉంటారు, అది నెరవేరకపోతే బాధపడుతూ ఉంటారు. అలాగే అనుమానం కూడా ఎక్కువ, అలాంటి అనుమానం మనసు, అలాగే వీళ్ళకి అంతే రహస్యాలు దాచిపెట్టగల మనసు కలిగి ఉంటారు, ఎంత సరదా మనసు ఉంటుందో వీళ్ళు అంతే రహస్యాలను దాచిపెడతారు. ఇక సెప్టెంబర్ నెల, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకొని, అంటే వారి సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చడం, ఓదార్చడం వీరి మనస్తత్వం. వీళ్ళు తెలివైన వారు, భయం అంటే తెలియదు వీళ్ళకి, ప్రేమ మన అనుకున్న వాళ్ళతో చాలా ఆప్యాయంగా కలిసిపోతూ ఉంటారు. ఇక అక్టోబర్, ఇతరులను తన మాటల చేష్టలతో బాధ పెట్టే వాళ్ళుగా ఉంటారు వీళ్ళు, కానీ మళ్ళీ వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు, చాలా స్మార్ట్గా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు. అబద్ధాలు చెబుతారు కానీ అది కూడా సరదాగానే. ఇక నవంబర్, నమ్మకానికి విశ్వాసానికి పాత్రలుగా ఉంటారు, ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా చేసి తీరుతారు, అందరితో కలిసిపోతారు, కానీ ప్రమాదకరమైన వారు, సీక్రెట్స్ బయటికి చెప్పరు, స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. ఇక డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు, అన్ని నెలల వారి కన్నా ఈ నెలలో పుట్టిన వారు చాలా ఉన్నత మనస్కులు, విశ్వాసం ఎక్కువ, పర్సనాలిటీ కూడా చాలా బాగుంటుంది, ఉదారమైన మనసు కలవారు, ప్రతి విషయంలో పోటీతత్వం ఉంటుంది, ప్రేమగా ఉంటారు, ఈజీగా హర్ట్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి మీరు కానీ ఏ నెలలో పుట్టారో ఒకసారి చూడండి, దాన్ని బట్టి మీ మనస్తత్వం ఉంటుంది. సో ఇది రాశి చక్రాల ప్రకారం కాకుండా నెలల్లో పుట్టితే కూడా ఎలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.